హలో. ప్రభు నామన మేము అందరికీ వందనాలు తెలియపరుచుకున్నాము. కూడి వచ్చినటువంటి అయ్యగారికి కూడా నా వందనాలు తెలియపరుచుకున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాటను మనం వివరించుకుందాం. యోహాను సువార్త 19:30 మనం చదువుకున్నట్లయితే, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాపమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి మాటల గురించి మనం వివరించుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా 5 మాటలు వివరించినటువంటి వరకు చాలా బాగా వివరించారు. అయితే యేసుక్రీస్తు వారు బ్రతికినటువంటి కొద్ది సమయంలో కూడా కాలంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడారు. అయితే యేసుక్రీస్తు వారు చివరి గడియల్లోనే కొన్ని మాటలు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడారు. అవి 7 మాటలుగా మనం గుర్తించాం. అయితే అందులో 6వ మాట సమాప్తమైనది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అయితే సమాప్తమైనది అంటే ఏదైనా ఒక పనిని పూర్తి చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసినప్పుడు ఆ విషయాన్ని మనం సమాప్తమైనది అని చెప్పుకుంటాం. అంటే పూర్తయింది, ఈ విషయం మనకి ఇక్కడ పూర్తయిపోయింది అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే ఈ సమాప్తం అయినది అంటే కొన్ని విషయాల్లో సమాప్తం అనే మాటకి కొన్ని విషయాల్లో ఈ మాటకు వాల్యూని పెంచుతుంది, కొన్ని విషయాల్లో ఈ మాటకు వాల్యూవే లేకుండా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమాప్తమైనది అనే మాటకి ఏం సమాప్తం చేసి ఉన్నారో అని మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పడానికి ప్రాముఖ్యత ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం మనం చూసుకున్నట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటగా కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ వాక్యం మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి ఏం సమాప్తం చేశారు అని మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు. అయితే ముందుగా లేఖనాలు నెరవేర్చడం, ధర్మశాస్త్రములను నెరవేర్చడం. ఈ బైబిల్ గ్రంథాన్ని అనేక మంది ప్రవక్తల ద్వారా రచించబడింది. అయితే ఈ ప్రవక్తల ద్వారా రక్షించబడినటువంటి వాక్యాన్ని ఈ ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను దేనిని కూడా నేను తీసివేయడానికి కానీ కొట్టివేయడానికి కానీ రాలేదని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే ఈ ప్రవక్తల వచనాలైనను ధర్మశాస్త్రమును ప్రతి ఒక్క ధర్మశాస్త్రాన్ని కూడా నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పేసి యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మత్తయి సువార్తలోని చెప్పిన మాట, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. అంటే బైబిల్లో రాసినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పి చెప్తున్నారు. ఈ కొన్ని చాలా కష్టమైన లేఖనాలు కూడా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆయన కోసం రాయించబడి తండ్రి అనేటువంటి దేవుడు రాయించబడి ఉంచారు. అంటే సిలువలో ప్రాణం పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. మనకు ఏదైనా చిన్న ఆపద వస్తుందంటేనే మనం భయపడిపోతాం. కానీ సిలువలో నువ్వు ప్రాణం పెట్టాలి అని లేఖనాన్ని ముందుగానే తండ్రి అనేటువంటి దేవుడు సిద్ధపరిచి ఈ భూమి మీదకి పంపించి నువ్వు సిలువలో ప్రాణం పెట్టాలంటే అది మామూలు విషయం అయితే కాదు. కానీ అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారని, ప్రవక్తల వచనములను కొట్టివేయకుండా నెరవేర్చారని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం చూసుకుంటున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. ఈ లేఖనాన్ని ఏం చేశారండి, సమాప్తం చేశారు ఈ విషయంలో. అయితే ఇంకా తర్వాత వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ లేఖనాల్లో ఇంకా కొన్ని మనం ఈ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనులు, ఇంకా కొన్ని పనులు ఏమైతే ఉన్నాయో మనం చూసుకున్నట్లే, పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడం, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడం, లేఖనాలను నెరవేర్చడం, సువార్తను చాటి చెప్పడం, తర్వాత దేవుని ప్రేమను గురించి మనకు వివరించడం, తన తండ్రి చిత్తమును నెరవేర్చడం. అంటే ఇక్కడ మనం యోహాను సువార్త 6:38 మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. ఇక్కడ ఈ భూమి మీదకి నా ఇష్టము నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూడండి, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు వారు లేఖనాలను నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చారు అని చెప్పి చెప్పుకున్నాం. అయితే చెప్పినట్టు మాటల్లోనే నా ఇష్టానుసారంగా బ్రతకడానికి నేను ఈ భూమి మీదకి రాలేదని చెప్తున్నారు.
మరి ఎవరో ఇష్టం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడైనా, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడైనా, తండ్రి అనేటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తండ్రి చిత్తం ఏంటండి? అందులో మనం తండ్రి చిత్తం అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు. పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టడం, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడం, సువార్తను చెప్పడం, ఇలాగ ఇంకా ఎన్నో చాలా పనులు ఉన్నాయండి. అందులో కొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం అనమాట. అయితే మన కోసం ప్రాణం పెట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు. అది ఇప్పటి వరకు కూడా మనం అందరం వివరించుకున్నదే. అయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 38లో మనం చూసుకున్నట్లయితే, ఆయన ఇతర సమీప గ్రామాల్లో నేను ప్రకటించినట్లు వెళిదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేఖనాల్లో కొన్ని లేఖనాల్లో మనం వివరించుకుంటున్నాము. అందులో సువార్త ప్రకటించడం అని చెప్పేసి ఒకటి మనం అనుకున్నాం. అయితే ఈ సువార్త ప్రకటించడం అంటే సువార్త ఒకటే కదండి, దేవుని యొక్క పరిచర్య కూడా సువార్తే. సువార్త చెప్పడం అంటే బైబిల్ని చెప్పడమే కాదు, మనం తెలిసినటువంటి మంచిని వివరించడం, బైబిల్ ద్వారా మనకు తెలిసినటువంటి మంచి పనులు, మంచి విషయాలు కూడా మనం ఇతరులకు ప్రకటించవచ్చు. అంటే బైబిల్లో ఉన్నదే మనం చెప్పాలి, అది కరెక్టే కాదంటలేదు. కానీ సువార్త అంటే దైవజనుల వల్లే మనం సువార్తను, వాక్యాన్ని వెదజల్లక్కర్లేదు. వాక్యంలో తెలిసిన ప్రతి మాట కూడా మనం చెప్పచ్చు. అలాగే తర్వాత సంఘ పరిచర్య అని, లేదంటే దేవుని యొక్క పరిచర్య అని, ఇలాగ ఏదైనా పరిచర్య కూడా సువార్తే అవుతుంది. తర్వాత అయితే సువార్త ప్రకటించడం, ఈ సువార్త ప్రకటించడం గురించి నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ సువార్త ప్రకటించమని మార్కు సువార్త 1:38లో మనం చదువుకున్నాం. అయితే ఆయన ఏం చెప్తున్నారని ఇక్కడ, ఆయన ఇతర సమీప గ్రామాల్లో నేను ప్రకటించినట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం చాలా ఒకసారి వినండి. ఇందు నిమిత్తమే నేను భూమి మీదకి వచ్చానని చెప్తున్నాడండి. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడని యేసుక్రీస్తు వారు, సువార్తను ప్రకటిద్దాం రండి అని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా పిలుస్తున్నాడు. ఇక్కడ ఆయన ఒకడే వెళ్ళిపోవట్లేదండి. ఆయన యేసుక్రీస్తు వారు కొండ మీద నిలబడి సువార్త ప్రకటిస్తుంటే అనేక మంది జనం చాలా వేల మందిగా పొలమని వచ్చేవారండి ఆయన. అయితే ఎండ లేదు, కొండ లేదు, పొలమని ఎండలో నిలబడి ఆహారం కోసం కూడా చూసేవారు కాదు, అంతమంది జనం వచ్చేవారండి. అయితే ఆ విషయం మనకు కాదు, అవసరం లేదు ఇప్పుడు. అయితే సువార్త చెబుతాము రండి అని చెప్పేసి అనేక మందిని రమ్మని చెప్పేసి కూడా శిష్యులను, వారితో ఉన్న వాళ్ళని కూడా పిలుస్తున్నారు. అయితే సువార్తను ప్రకటించండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సువార్త ప్రకటించండి, దేవుని యొక్క పరిచర్య చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. అయితే దేవుని యొక్క పరిచర్య విషయానికి వస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పరిచర్య అనేది చాలా అశ్రద్ధ చూస్తాం. అంటే దేవుని యొక్క సువార్తను చాటి చెప్పాలంటే దైవజనులు చాలా కష్టపడుతూ ఉంటారు ఈ విషయంలో. ఎందుకంటే వారికి వచ్చినటువంటి నిందలు అవనండి, అవమానాలు అవనే, తర్వాత ఏదైనా వాళ్ళకి బాగోకపోయినా సరే గమ్ముని మనకి చెప్పుకోలేరు ఎవరికైనా సరే. రీసెంట్గా జరిగినటువంటి ప్రవీణ్ పగడాల వారిని ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన్ని సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పేసి చంపేశారండి ఈ విషయంలో. అంటే ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తున్నారు. అయితే సువార్త ప్రకటిస్తున్నాడు, స్వచ్ఛమైన సువార్తను ప్రకటిస్తున్నారని చెప్పేసి చంపేశారండి ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా ఎందుకు నిందేశారండి ఆయన మీద? అనేక మంది సువార్తను ప్రకటిస్తున్నాడని నిందలేశారు ఆయన మీద. ఆయనకి అనేక మందిని మారు మనసు పొంది ఆయనకు బాప్తీసాలు ఇచ్చి ఇలాగా దేవునిలోకి మారుస్తున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు మీద నిందేశారండి. లేకపోతే అసలు ఆయన మీద నిందే ఉందండి అసలు. అలాగే పాస్టర్ అజయ్ బాబు గారిని కూడా విషయం అది కూడా చూస్తే ఆయన మొన్న రీసెంట్గా జైల్లో పెట్టారండి. ఆయన కూడా రీసెంట్గా సువార్త విషయం అయ్యి నిజం మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆయన జైల్లో పెట్టించారండి. అయితే దేవుని విషయంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుని విషయం సువార్త చేయడం, ఈ దేవుని పరిచర్య చేసినప్పుడు ఎన్నో నిందలు వస్తూ ఉంటాయండి. కానీ దేవుని చేత నిందించబడినా, దూషించబడినా అది దేవుని నామానికి మహిమ అని చెప్పేసి మనం అందరూ కూడా అనుకోవాలి. ఎందుకంటే ప్రతి కీడు వెనక మేలు ఉంటుంది అని చెప్పేసి వాక్యం మనకు తెలియపరుస్తుంది. తర్వాత మార్కు సువార్త 1:45 మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొని రాలేదు కానీ
పరిచారము చేయుటకును పరిచారము చేయించుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చిన నేను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తన ప్రాణమునిచ్చుట వచ్చాను అని చెప్పేసి అన్నారు. అంటే ఈ భూమి మీదకి వచ్చి ఆయన సమాప్తం చేసిన మాటల్లో ఇది ఒక మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు మనం ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే విషయం ఉందంటే మనం ఎవరైనా వెళ్తామండి అక్కడికి? ఎవరు కూడా వెళ్ళమండి. తెగించి అయితే మనం అసలు వెళ్ళాం. అయితే మన పిల్లలకైనా సరే చాలా జాగ్రత్తగా ఉండరా, నువ్వు అక్కడికి వెళ్ళకో, ఇక్కడికి వెళ్ళకమ్మా, ఈ పని చేయకు అని ఎన్నో జాగ్రత్తలు చెప్తాం. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన కోసం, మన పాపాల కోసం, మన పిల్లల సంతోషం కోసం, మన కోసం, మన తల్లిదండ్రుల సంతోషం కోసం కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తన సిలువలో ప్రాణాన్ని అర్పించడానికి మన మధ్యకు పంపించి ఉన్నారు. ఇక్కడ మనుష్య కుమారుడు పరిచారం చేసుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా క్రయధనముగా విమోచన తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. అంటే ప్రాణం పెట్టడానికి వచ్చానని చెప్పేసి చెప్తున్నాడు. ప్రతి ఒక్క లేఖనములను నెరవేరుస్తానని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారు. చెప్పినట్లుగానే ఇక్కడ ఏం చేస్తున్నారంటే తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి సిలువలో సమాప్తం చేసి ఉన్నాడు. అంటే మనిషి కుమారుడు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పేసి మనం చూసుకున్నాం. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన అనుకోవచ్చు, సిలువలో నేను ఇంత కష్టపడాలా, నా కోసం, నా తండ్రి కోసం నేను ఇంత చెయ్యాలా, నేనంత శ్రమలు పడి వీళ్ళందరికీ ఇంత చెయ్యడం అవసరమా అని ఆయన అనుకోవచ్చు. ఆయన తలుచుకుంటే సిలువ మరణాన్ని కూడా తప్పించవచ్చు. ఆయన తలుచుకుంటే మనకి సిలువ మరణాన్ని తప్పించి మనల్ని దీవించి ఆశీర్వదించవచ్చు. కానీ ఆయన అలా కాదు. ఆయన శరీర దృక్పథంగా మన ఎంత అయితే ఇబ్బంది పడుతున్నామో, మనం శరీరం ధరించుకుని ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మనకు తగిలినోడికి మనకే తగులుతుంది. కాబట్టి ఏదైనా పని చేశారనుకోండి, ఈ పని అలా చేయాలంటే నువ్వు బాగానే చెప్తావు, చేసి కూడా తెలుస్తుంది అంటారు చూడండి. అలాగా యేసుక్రీస్తు వారు దెబ్బలు తగిలితే మనకు ఎలా ఉంటుందో అది ఆయన కూడా అనుభవించి మనకు చెప్పాలని చెప్పేసి మానవ శరీరాన్ని ధరించుకొని మన మధ్యకి వచ్చి ఉన్నాడండి. ఆయన మన మధ్యకి మానవ శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చి ఆయన ఏం చేశాడని సిలువలో అనేకమైనటువంటి మాటలు పడి అనేకమైన దోషణలు పడి మరణాన్ని పొందాడని. అయితే సిలువ మరణాన్ని కూడా గెలిచాడు. ఇక్కడ గెలిచి సమాప్తం అనేది చేశాడు. మత్తయి సువార్త 6:32 చూసుకున్నట్లయితే 6:31-32 ఇవన్నీ కావాలనని మీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి మీకు తెలియను. కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే నేను లేఖలను నెరవేర్చడానికి వచ్చాను, సువార్తను ప్రకటించడానికి వచ్చాను, మీకోసం తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఆయన భూమి మీదకి వచ్చి ప్రతి పని కూడా పూర్తిగా సంపూర్ణం చేశాడని, అంటే సమాప్తం చేసి ఉన్నాడు. ఆయన ఏ విషయాన్ని కూడా ఎక్కడొక్కడ ఏది కూడా వదిలిపెట్టలేదు. కానీ ఈ వాక్యానికి వచ్చేసరికి మనకు చెప్తున్నాడని, ఇంతవరకు ఆయన ఏం చేశాడో చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలని మనకే హెచ్చరిక ఇస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే భూమి మీద మనం ఎంతసేపు కూడా మనం, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన కుటుంబం అంతవరకు మనం చూసుకుంటాం. అవసరమైతే మన సంఘం, అది కూడా ఎలాగంటే మనం ఈ చదువులు చదువుకోవాలి, ఈ ఉద్యోగాలు చేయాలి, ఈ ఇంత మేళ్ళ కట్టుకోవాలి, ఈ అద్దాల మేళ్ళ ఉండాలి, ఇలాగ బ్రతకాలి, అలా బ్రతకాలి అని చెప్పేసి ఊహించుకుంటూ ఉండాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. మిమ్మల్ని పోషించేటువంటి దేవుడు, మనల్ని పోషించేది ఎవరండి? దేవుడు, యేసుక్రీస్తు వారే మనల్ని పోషించేది. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా మీకు కావాలని చెప్పేసి ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తర్వాత చదవండి 33వ అధ్యాయం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును.
చూసారని వాక్యం ఎంత స్పష్టంగా తెలియపరుస్తుందంటే, మీరు ఏం తినాలి, ఏం తాగాలి, ఏ మేళ ఉండాలి, ఇది కాదని మనం ఆలోచించాల్సింది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి సమాప్తమైనదనేటువంటి మాట ఎంత పరిపూర్ణంగా పలికారో ఆ పనులను బట్టి మనం చూసుకున్నట్లయితే మనం చెప్పుకోవాలి. అంటే మనం కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే మనకి ఏ పని దేవుడు అప్పగించాడు, మనం చనిపోయే లోపు మనం ఏ పని చెయ్యాలి, మన దేవుని యొక్క పరిచర్య ఎంతవరకు చేయాలి, దేవుని సువార్త ఎంతవరకు చేయాలి, అది మనకు నిజంగా మీకు ఎదురుగా వచ్చి మనకు చెప్పకపోవచ్చుని, కానీ నిజంగా ప్రార్థన చేసుకుంటే దేవుణ్ణి ఖచ్చితంగా అడిగితే దేవుడు మనకు అందరికీ కూడా తెలియపరుస్తాడు. మన చివరి గడియల వరకు కూడా దేవుని పరిచయం చేసి దేవునికి మనం కూడా లెక్క అప్పగించాల్సిన రోజు ఒకటి ఉంది. మనం కూడా సమాప్తమైన అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. అందుకే ఇక్కడ మనం ఏం తిందామో ఏం త్రాగుదామో మీరు దీనికోసం అడగండి. మీకు ఏం కావాలో పరలోక తండ్రికి తెలియను. అందుకే మీకు ఏం చెప్తున్నాడంటే, మొదట ఏం వెతకాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమంటున్నాడు. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని కూడా మనం వెతకాలి. వెతికితే మనకు ఏమవుతుందని, వెతుకుడి మీకు దొరుకును, ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. అందుకే మనం ఏం తినాలో ఏం త్రాగాలో ఈ విషయం గురించి మనం పట్టించుకోకుండా మనం ఖచ్చితంగా దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికే పనిలో మనం ఉండాలి. మనం బ్రతికినటువంటి కూడా యేసుక్రీస్తు వారు తన ఆఖరి గడియ వరకు కూడా దేవుని యొక్క తన తండ్రి అనే చిత్తమును నెరవేర్చడానికి మనం బ్రతికాడే తప్ప ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ కూడా బ్రతికినట్లు కూడా ఏ రోజు కూడా లేదు. ఒక కానాన విందులోని మరియమ్మ తల్లి గారు యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చి, యేసు నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి అడిగితే, తల్లి నన్ను ఎందుకు నువ్వు వెతుకుతున్నావు, నేను నా తండ్రి అప్పగించినట్టు పనిలో ఉంటానని మీకు తెలియదా అని అడుగుతాడు. అంటే మనం ఇక్కడ చూసుకున్నది ఏంటంటే, ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే చూస్తున్నాడు ఆయన. అంటే భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నేను నా చివరి గడియలో పలకాల్సిన మాట ఏంటండి, ఆయనకు ప్రతిదీ అన్నీ ఆయన సిలువలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ బట్టి సమాప్తమైనది అని చెప్పాల్సిన అవసరం ఏముంది అసలు ఆయనకి. ఇప్పుడు చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని అంతా పూర్తి చేసిన సమాప్తం అయిపోయిందని చెప్పచ్చు. కానీ ఇక్కడ సిలువలో ఉండగా ఆయన పలికినటువంటి మాట ఎందుకు పలికాడంటే, ఇక్కడ ఉన్న మనకు తెలియాలండి. ఆ సిలువ దగ్గర నుంచుని చూస్తున్న వారందరికీ కూడా వారికి తెలియాలి. అంటే లేఖనం పూర్తి చేశాడని అక్కడ సమాప్తమైనది అంటే నన్ను వాళ్ళే మీరు కూడా దేవుని పరిచర్యలో ఏం చేయాలని సమాప్తం చేయాలి. అంటే లాస్ట్లో నేను చివరగా యేసుక్రీస్తు వారు 17:4 చెప్తాడండి. యోహాను సువార్త 17:4 చూసుకున్నట్లయితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూసారని యేసుక్రీస్తు వారు ఎంత మహిమగల మాటలు మాట్లాడారో లాస్ట్ చివరిలోనే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చనని చెప్తున్నాడు. అంటే ఇందులో మనం ఒక ఆదివారం గుడికి వస్తున్నాం. గుడికి వచ్చిన తర్వాత మనం ఏ వాక్యం విన్నామో దాని ద్వారా నడుచుకుని మళ్ళీ వచ్చే ఆదివారం ఎవరైనా సరే దైవజనులకు కానీ లేకపోతే మన సభ్యులకు కానీ పలానా వాక్యం పోయిన వారం చెప్పారు కదా, నేను ఈ వారం అంతా కూడా ఆ వాక్యం ద్వారా నడుచుకున్నాను, నేను ఈ వారం అంతా కూడా ఈ వాక్యం వల్లే నేను నడుచుకున్నాను. అంటే నేను వాక్యాన్ని నేను సమాప్తం చేశాను, నేను నా పనిని నేను సమాప్తం చేశాను అని ఎవరైనా చెప్పగలగమండి? కనీసం మన జీవితకాలం వదిలేండి, వారం నుంచి ఆదివారం వరకు లేదు అంటే మనం కనీసం ఇప్పటి నుంచి అయినా సరే ఈ శ్రమకాల జ్ఞానకూటాలు ఈ గుడ్ ఫ్రైడే రోజు నుంచి తర్వాత రేపు నుంచి అయినా సరే ఖచ్చితంగా మనం దేవుని పనిలోనే ఉండాలి, దేవుని పరిచర్యలోనే ఉండాలి. అంటే లాస్ట్ చివరిలోనే మనం ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఒక మాట అడిగేలాగా ఉండాలి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటే దేవుడు మనకి ఎంత పని అయితే ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు నాకు తెలిసినంత మట్టికి అంటే నేను ఎరిగినంత మట్టికి దేవుని పరిచర్య ఎంతవరకు చెయ్యాలో, దేవుని సువార్త ఎంతవరకు అయితే చెయ్యాలో నేను చేసి ఉన్నాను ప్రభువా. నీవు నాకు ఎంత పని అప్పగించావో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత మటుకు నేనైతే ఖచ్చితంగా నేను నెరవేర్చాను. నేను అన్యాయానికి పోలేదు, వ్యర్థానికి పోలేదు, దోషణకు పోలేదు, వేరే చెడు అలవాట్లకు పోలేదు. నేను నా మరణాన్ని వరకు అయిపోయింది, గతించింది వదిలేండి, ఇప్పటి నుంచి అయినా సరే గతించింది పోయింది ప్రభా, నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను మరణం వరకు కూడా నీ పనిలోనే నేను ఉన్నాను అని అందరం కూడా చెప్పుకోవాలి.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను. మనం దేవుని పని చేస్తే దేవునికే మహిమ అండి, మనకి కాదండి. అయితే సమాప్తమైనది అనేటువంటి మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చివరి వరకు కూడా దేవుని పరిచర్యలోనే ఉండాలి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉండాలి. అయితే దేవుని పరిచర్య అంటే యూత్ వరకు, వయసులో ఉన్న కుర్రోళ్ళకి, వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు, యూత్ వాళ్ళకి వరకు మాత్రమే అని అనుకుంటారు. కానీ పరిచర్య అంటే చిన్న నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పెద్దల వరకు అందరికీ ఏదో ఒక పని ఉంటుందండి. దేవుని యొక్క పరిచర్య ఏదో ఒక పని ఉంటుందండి. అయితే దేవుని యొక్క పరిచర్య మనం పూర్తయ్యేంత వరకు, మన పని పూర్తయ్యేంత వరకు, అంటే మన పని సమాప్తం అయ్యేంత వరకు, అంటే మన జీవితకాలం పూర్తయ్యేంత వరకు, సమాప్తం అయ్యేంత వరకు కూడా దేవుని పరిచర్యలో మనం అందరం ఉండాలని చెప్పేసి అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.